ఫిలిం ఛాంబర్కి సంబంధించి అయితే చట్టం ప్రకారం అయితే ఫాలో అవుతున్నారని తెలిసిపోతుంది సార్. మాటలను బట్టి అయితే కొంచెం తొందరపడైతే మాటలు రావట్లా. ఝాన్సీ గారి మాటలు వింటున్నా, దాము గారి మాటలు విన్నా, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీ మాటలు విన్నా కూడా నిజంగా మీరు ఆ విలువలతో ఏదైతే ఉన్నారో ఆ విలువలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా నిజంగా కొన్ని ఛానల్స్కి తమ్నెల్స్ పెట్టే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పే వరకు మనం ఆగాలి, మనకంటూ మనం కొన్ని కథలు రాసుకోకూడదు అని అనుకునే వాళ్ళకైతే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఏం చెప్తారు ఇప్పుడు కథగా ఉంటే ఏంటన్నమా, ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్తుంది, ఆ అబ్బాయి ఒకటి చెప్తాడు, ఆ అబ్బాయి చెప్పేది ఒక కథలాగా ఉంటుంది, ఆ అమ్మాయి చెప్పేది ఒక సినిమాకి ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఒకటి అంటారే. ఇప్పుడు వీళ్ళ వర్షం ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ వర్షం ఒక రకంగా ఉంటుంది. అది కూడా మీకు బయటకు వస్తే దాన్ని ఇంకోటి వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి వేసుకుంటున్నారేమో. సో దాన్ని వక్రీకరించకూడదు. ఏది నిజం అబద్ధం మనకు తెలియదు. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అని మీరు చెప్పుకోండి, నాకు కంపమని కింద ఏం లేదు. ఇప్పుడు ఇతను చెప్పిన తర్వాత ఇతను చెప్పిన స్టేట్మెంట్ అని వేసుకోండి. మేమేం చేస్తాం, మాకు ఇప్పుడు మేము కమిటీలో ఉన్నాం, నేను కానీ ఝాన్సీ కానీ ఎవరు అన్నా కానీ, వాళ్ళు మేము గబుక్కుని ఏది నోరు జారి మాట్లాడలేం. నోరు జారితే మునిగిపోతుంది. ఎందుకంటే వీ కెనాట్ టేక్ ఎనీ సైడ్. ఎవరైనా రైట్ అవ్వచ్చు, ఎవరైనా తప్పు అవ్వచ్చు. సో అన్లెస్ మొత్తం విట్నెస్లన్నీ చూసి మాట్లాడేదాకా మనం ఏం చెప్పకూడదు. అది ఆలోచిస్తాం. జరుగుతుంది, చూద్దాం. ఆయనది కూడా వచ్చేస్తుంది స్టేట్మెంట్, ఇవాళ వస్తుంది అనుకుంటున్నాం. వస్తే మీకు టచ్లో ఉన్నారా సార్? ఎందుకంటే ఆయన పరారీలో ఉన్నారని చెప్పి బయట మాట్లాడితే మా టచ్లో లేరు. ఆయన రిటర్న్గా అయితే ఏం జరిగిందో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి అలా వైఫ్ ఉంటుంది కదా, వైఫ్ కమ్యూనికేషన్లో ఉన్నారు. ఓకే, అయితే మొత్తానికి ఆయన షూటింగ్ బిజీలో ఉండడం వల్ల మాట్లాడలేదు అని కొంతమంది అంటున్నారు. బయట మాట్లాడటం ఎందుకు అవసరం లేదు కదా. ఇప్పుడు అతను మాట్లాడితే వచ్చి మేము చెప్పాము, మేము కూడా చెప్పాం, ఆ అమ్మాయితో టచ్లోకి వెళ్ళొద్దు, ఊరికే మీడియాలోకి వెళ్ళబాకు అని చెప్పాం, మేమే చెప్పాము. బట్ అతను వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఉండొచ్చు, అది వేరే సంగతి, మాకు సంబంధం లేదనుకోండి. బట్ అతను వెళ్ళలేదు. అంటే వెళ్ళి ఏం చేస్తాం, చెప్పింది చెప్పడం తప్ప ఏముంటుంది. ఆ అమ్మాయిని కూడా వెళ్ళొద్దు అన్నాం, ఆ అమ్మాయి కూడా మీడియాలోకి రాలేదు. వేస్తున్నారు కానీ క్లిప్పింగ్స్ అందరూ వేస్తున్నారు కానీ ఆమె మాట్లాడలేదు. ఈయన కూడా మాట్లాడొద్దని చెప్పాం. ఎందుకంటే అది అగ్రివేట్ అవటం తప్ప ఏముండదు. ఇప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో నిజమేంటో అబద్ధం ఏంటో తెలియాలంటే మనం దాన్ని రెస్ట్రైన్ చేయగలగాలి, ఆపగలిగితేనే పనులు అవుతాయి. కొంచెం ప్రశాంతంగా చేసుకునే పని ఉంటుంది, లేకపోతే మళ్ళీ ప్రెషర్స్ పెరుగుతాయి అందరి మీద. చాలా సంవత్సరాల తర్వాత సార్ ఒకసారి మీరు ఇష్యూ చూస్తే ఫస్ట్ శ్రీరెడ్డి విషయంలో ఎంత వితిన్ మినిట్స్లో అవర్స్లో ఒక గాసిప్ కథలు క్రియేట్ అయ్యాయో, ఇప్పుడు మళ్ళీ ఈ మాస్టర్ సేమ్ కనిపిస్తుంది సార్. అంటే వాళ్ళ యూనిట్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడట్లేదు, బట్ బయట నుంచి న్యూసెస్ అయితే వేరేగా వైరల్ అవుతున్నాయి. ఆవిడ ఉన్నప్పుడు సుచి లీగ్స్ అని ఒకటి వచ్చింది అక్కడ బాంబే మెడ్రాస్లో, అది వచ్చింది ఇది వచ్చింది. ఇప్పుడు హేమా కమిటీ ఒక రిపోర్ట్ ఒకటి వచ్చింది అక్కడ, ఆవిడ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. సో అది వచ్చిన టైంలో ఇది వచ్చింది. అక్కడ సుచి లీగ్స్ వచ్చినప్పుడు శ్రీరెడ్డి కేసు వచ్చింది. అప్పుడు మీటూ బాంబేలో కూడా వచ్చింది ఆ టైంలో. అప్పుడు మీటూలో చిన్మయి స్పందించింది, చాలామంది స్పందించారు అప్పుడు. సో అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. సో దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి కేసులు. ఈ కేసును బట్టి చూడాలి మనం. ఇంతకు ముందులాగా లేదు. అప్పుడు కొంత అంబిగ్విటీ ఉండింది, ఇప్పుడు అదేం లేదనుకుంటా. చూడండి, దాన్ని బట్టి ఉంటుంది. ఈ కేసుని సార్ రెండు విధాలుగా చూస్తున్నారు సార్. మొదటి నుంచి కూడా ఒక వర్గం ఏంటంటే మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నారు, కావాలనే ఒక అమ్మాయి ఇదంతా క్రియేట్ చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకొక వర్గం ఏంటంటే ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు. ఈ రెండుటికి క్లారిటీ రావాలంటే ఇద్దరులో ఎవరో ఒకరైతే మీరు అన్నట్టు స్పందించాలి. బట్ అదైతే కొంతకాలం అయితే టైం పడుతుంది. స్పందన అంటే ఇప్పుడు రెండు చోట్ల కేసు నడుస్తుంది, పోలీస్ దగ్గర నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. వీళ్ళిద్దరూ దగ్గర వాళ్ళని పూర్తిగా చర్చించుకొని చేసి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. నేను చేశాను చేయలేదనేది అప్పుడు చెప్పుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నప్పుడే మళ్ళీ చెప్తా ఉంటే దీనికి హిండ్రెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి అవును అంటుంది, ఈ అబ్బాయి వచ్చి లేదు అంటాడు. దాని మీద ఏమవుతుంది, మళ్ళీ టీవీ ఛానల్లో కొట్టుకోవటం తప్పే ఉంటుంది. అనవసరమైంది కదా. అది కాకుండా ఇప్పుడు బేసిక్గా ఈ కేసు అని కాదు మేము చూసేది, పర్టికులర్గా ఒక ఇష్యూ. ఈ ఇష్యూ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఎరాడికేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఇది మొత్తం మన దగ్గరే కొత్తగా ఉంది అనేది మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని సెక్టార్స్లోనూ ఉంది ఇది.
సో కొన్ని చోట్ల వాళ్ళకు ఈ కమిటీస్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారు. మన దగ్గరికి ఏంటంటే కంప్లైంట్లు ఇవ్వటమే తక్కువ, చాలా ఆలోచించిస్తారు వస్తానికి. ఎందుకంటే వాళ్ళు జరిగింది రేపు వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఉండొచ్చు. సో ఇవన్నీ రకరకాల సమస్యలు ఇక్కడ ఉంటాయి మనకుండే పరిధిలో. సో ఇది ఆలోచించుకుని వస్తానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఆ పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు రావాలనేది మా పాయింట్. సో ఇప్పుడు గవర్నమెంట్ మాకేమన్నా ఒక ఇది ఇస్తే, ఒక గైడ్ లైన్స్ ఇస్తే, మేము కూడా ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తే చాలా వరకు తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఎరాడికేట్ చేసేసి మొత్తం లేకుండా చేస్తామని చెప్పడం అనేది సాధ్యం కాని పని, మనకు తెలిసిందే. అది మనం చెప్పాలంటే స్టేట్మెంట్కి ఇవ్వడానికి చెప్పేసి మొత్తం ఎత్తేస్తానని, అదంత ఈజీ కాదు కదా. బట్ ఎంతవరకు తగ్గుతుందో అంతవరకు తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 2 sides ఏంటంటే సార్, ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బేసికల్గా ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే ఇటు పోలీసుల నుంచి ఒక స్టేట్మెంట్ అన్న రావాలి ప్రూఫ్స్ బట్టి, లేదు అంటే ఆ మాస్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులైతే వివరణ అయితే ఇవ్వాలి. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటారు సార్? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు, మీకు 1 month లోపు మా దగ్గర నుంచి వచ్చేస్తుంది, రిపోర్ట్ వచ్చేస్తే తెలిసిపోతుంది. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా హై. కానీ లైంగిక వేధింపులు అనేది ఎవరు అంటే దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు కాబట్టి దాన్ని ఎవరు సపోర్ట్ చేయడానికి అయితే చెయ్యరు, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఇవి రాకూడదు అని మేము కమిటీలు వేస్తున్నాం. నిన్న ఝాన్సీ గారు ఒక మాట అన్నారు సార్, దీనికి సంబంధించి ఏంటంటే ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6.5 lakhs కట్టింది కార్డుకి సంబంధించి. భరద్వాజ్ గారు దాని గురించి ఎంక్వైరీ చేశారు అండ్ ఆ కార్డు కూడా ఆవిడకి ఇప్పిస్తున్నారు. అటువైపు నుంచి వస్తున్న మాటలు ఏంటంటే కేవలం మెంబర్ అవ్వడానికి అవకాశాల కోసం ఆ కార్డు కూడా ఇవ్వకుండా తనను లైంగికంగా వేధించాడు, ఏ ఆఫర్స్ ఉన్నా కూడా తనే మెంబర్ కాబట్టి అడ్డుకున్నాడని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది డబ్బులు కట్టిన మాట నిజం, డబ్బులు కట్టిన మాట నిజం. ఆమె పని చేసుకుంటే కొన్ని ఇబ్బందులు జరిగిన మాట నిజం. సో అది అతను చేశాడా, ఇంకెవరన్నా చేశారా, ఇంకో రకంగా జరిగిందా మనకు తెలియదు, అన్లెస్ మనం పూర్తి ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. సో ఇప్పుడు ఇతను మనకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే తప్ప మనం దాని మీద ఎంక్వైరీ చేయలేం, ముందుకు వెళ్ళడం. అది పోక్సో అనేది కూడా చాలా సీరియస్ కేసే కదా, సీరియస్ కేసు. బట్ అదంటే అప్పుడు జరిగింది కదా, ఎంతవరకు సీరియస్నెస్ ఉంటుందనేది తెలియదు. బట్ కేసు అయితే సీరియస్ కేసే. అది జరిగిందా జరగలేదు అనేది ఎంక్వైరీలో తేలుతుంది కదా, దాన్ని బట్టి నిలబడదా ఇవన్నీ సీరియస్ చూడాలి. ఈ మధ్యకాలంలో ఏంటంటే సార్ ఒక ఇష్యూ వస్తుంటే దానికి దానికి క్లారిటీ వచ్చేలోపే మిగతా వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నారు. అంటే మనకేంటంటేనమ్మా, మన సమాజం పురుష సమాజం మనది. ఇప్పుడు ఇది జరిగింది జరగలేదు అనేది పక్కన పడేసేద్దాం. అసలు ఇలా జరిగి ఉండొచ్చు, అది జరగకూడదు అనే మాట మనం మాట్లాడాలి. ఈ ఇష్యూలో జరిగిందా లేదా అనేది పక్కన పెడేద్దాం. ఈ ఇష్యూ వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటీ చూస్తుంది, పోలీసులు చూస్తున్నారు, రేపు కోర్టుకు వెళ్తుంది, అక్కడ సెటిల్ అవుతుంది. మనం చూడాల్సింది ఏంటంటే వీటన్నిటికీ ఆస్కారం ఉందా లేదా. ఆస్కారం ఉంటే భవిష్యత్తులో ఏ అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండటానికి చేయాలి మనం. ఇది అమ్మాయే కదా, అబ్బాయిలు కూడా జరగవచ్చు ఇటువంటి. సో అది కూడా చూడాలి. ఈ అన్నిటికీ జరగకుండా చూడటానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి తప్ప ఈ పర్టికులర్ కేసు కింద తీసుకుని ఈ కేసులో జరిగిందా లేదా, జరిగితే జరిగింది, లేకపోతే లేదు, జరగకపోతే తేలిపోతుంది. ఎవరిలో అయితే వాళ్ళు క్లీన్గా బయటకు వచ్చేస్తారు. సో దీన్ని గురించే మనం మాట్లాడుకుంటూ కూర్చుంటాం కాదు, ఇటువంటివి జరగకుండా చూడాలి. ఏదేది ఆస్కారం ఉంది, ఇప్పుడు ఇది జరిగితే దీంట్లో ఆస్కారం ఉందా లేదా, ఇలాంటివి జరుగుతానికి ఆస్కారం ఉందా లేదా, ఉంది అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తే భవిష్యత్తులో జరగదు. ఈ కేసు మళ్ళీ సాక్ష్యాధారాలను బట్టి అవుతుంది, ఈ కేసు గురించి కాదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మనకు లేకుండా చేయటం కోసం ఆలోచించాలి. అది ఇప్పుడు చేసే కమిటీ పని మేజర్గా.